వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రమాదాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓవర్లోడ్, ఫిట్నెస్ లేని వాహనాలపై కొరడా జులిపిస్తోంది. ఒక్క హైదరాబాద్లో గడిచిన 10 రోజుల్లో రవాణా శాఖ అధికారులు 612 వాహనాలపై కేసులు నమోదు చేసి 93 లక్షలకు పైగా జరిమానా విధించారు. 66 వాహనాలను సీజ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా మరిన్ని చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో దగ్ధమవ్వడం, చేవెలలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనతో రవాణా శాఖ మరింత అప్రమత్తమైంది. అంతరాష్ట్ర ప్రైవేటు వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలు, పన్ను చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ గడువు ముగిసిన వాటిపై కొరడా జులిపిస్తున్నారు. ఇన్సూరెన్స్ లేకుండా తిరిగినా, రాంగ్ రూట్లో వెళ్లినా, ర్యాష్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల నిర్వాహకులతో మాట్లాడిన అధికారులు ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ పట్టుబడితే జరిమానాలు విధిస్తున్నారు. ఓవర్లోడ్ వాహనాలను, ట్యాక్స్ లేకుండా పోయే వాహనాలను, ఫిట్నెస్లు లేకుండా పోయే వాహనాలను తనిఖీలు చేసి మేము సీజ్ చేయడం జరుగుతుంది. బండి ఆపినప్పుడు అన్ని అంశాలలో దాన్ని తనిఖీ చేసి అన్ని కరెక్ట్ ఉంటే మాత్రమే వదిలిపెట్టడం జరుగుతుంది, లేకపోతే మేము సీజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 4 నుంచి 14 వరకు 528 వాహనాలపై కేసులు నమోదు చేసి 32,88,000 కంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. 46,73,000 రూపాయలను పన్నుల రూపేణా వసూలు చేశారు. ఓవర్లోడ్ తో వెళ్తున్న 84 వాహనాలపై కేసులు నమోదు చేయగా 66 వాహనాలు సీజ్ చేశారు. పన్ను చెల్లించకుండా రోడ్డెక్కిన వాహనాలకు 200% పెనాల్టీ విధిస్తామని, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.